అధ్యక్ష, ఈరోజు ఈ స్టేట్మెంట్ ప్రతిపక్ష పార్టీకి సమాధానం కాదు అధ్యక్ష. ఒక మంత్రిగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి డిఎస్సి అంటే ఏంటి, ఎలా చేసాం, ఎలా నిర్వహించాము, అదేవిధంగా గౌరవ సభ్యులందరూ కూడా డిఎస్సిని ఎట్లా పకడ్బందీగా చేశామో తెలియజేయాల్సిన బాధ్యత నా పైన ఉంది కనుక మీ అనుమతి కోరటం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ సభ్యులందరూ కూడా కోరేది వాళ్ళ టేబుల్ పైన ప్రత్యేకంగా డిఎస్సి గురించి ఒక పుస్తకం వేసి గౌరవ సభ్యులందరూ కూడా అందిస్తాం జరిగింది అధ్యక్ష. అంటే డిఎస్సిలో ఎలా ప్రాసెస్ పాటించాము, అంతేకాకుండా డిఎస్సి పైన ఎలా రాబోయే రోజుల్లో కూడా ఎలా ముందరికి తీసుకెళ్ళబోతున్నాము, దాంతోపాటు ప్రత్యేకంగా మెగా డిఎస్సి పైన ఉన్న మిత్స్ ఏంటి, ఫ్యాక్ట్స్ కూడా వివరిస్తాం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా స్పోర్ట్స్ కోటా గురించి కూడా డీటెయిల్డ్గా సమాధానం ఇస్తాం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా ఎఫ్ఏక్యూస్ కూడా, ఎందుకంటే గౌరవ సభ్యులు కూడా డిఎస్సి గురించి ఒక డీటెయిల్డ్గా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అందుకే ఈ పుస్తకం కూడా రూపొందించి మీ అనుమతితో, చైర్ అనుమతితో గౌరవ సభ్యులందరూ కూడా ఇస్తాం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, డిఎస్సి అనేది ఒక బాధ్యతగా ప్రజాప్రభుత్వం తీసుకుంది అధ్యక్ష. ఎందుకంటే 2024 ఎన్నికల ముందల తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ 3 పార్టీలు కలిసికట్టుగా ప్రజలకి హామీ ఇస్తాం జరిగింది. ప్రతి ఏటా డిఎస్సి చేస్తాం, మొదటిది మెగా డిఎస్సి చేస్తామని ఆనాడు హామీ ఇస్తాం జరిగింది అధ్యక్ష. దాంట్లో భాగంగా అధ్యక్ష, ఒక్కసారి మనం చూస్తే 2025 డిఎస్సి 16,347 పోస్టులతో మనం డిఎస్సి చేస్తాం జరిగింది అధ్యక్ష. దాంట్లో సుమారుగా 3,36,300 మంది అభ్యర్థులు దీనికి అప్లై చేస్తాం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, ఈ మొత్తం ప్రక్రియ కూడా 148 రోజుల్లో పూర్తి చేస్తాం జరిగింది అధ్యక్ష. ఇది బ్రీఫ్గా డిఎస్సి గురించి అధ్యక్ష. డీటెయిల్స్కి వెళ్లే ముందు అధ్యక్ష, ఒకసారి కానీ మనం గౌరవ సభ్యులందరూ విషయం గమనించాలి అధ్యక్ష. ప్రభుత్వ పాఠశాలలో, ప్రభుత్వ సిస్టంలో మనం ఒకసారి చూస్తే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి అనేక సంస్కరణ తీసుకొచ్చాం అధ్యక్ష. అన్నగారి నాయకత్వంలో 1983లోనే మధ్యాహ్న భోజనం పథకం మనం తీసుకొచ్చాం అధ్యక్ష. అంతేకాకుండా ఈరోజు పొద్దున గౌరవ సభ్యులందరూ కూడా మాట్లాడారు, అయ్యన పాత్రుడు గారు కూడా చెప్పారు అధ్యక్ష. బీసీ సోదరుల కోసం ప్రత్యేక రెసిడెన్షియల్ స్కూల్స్ కానివ్వండి, అటు ఎస్సీ సోదరులకి ప్రత్యేక రెసిడెన్షియల్ స్కూల్స్ కానివ్వండి ఏర్పాటు చేసింది అన్న ఎన్టీఆర్ అధ్యక్ష. అంతేకాకుండా మహిళల కోసం ప్రత్యేకంగా తిరుపతిలో పద్మావతి విశ్వవిద్యాలయం కూడా ఏర్పాటు చేసిన జరిగింది అధ్యక్ష. దాని తర్వాత అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలంటే తప్పనిసరిగా మనము టీచర్ రిక్రూట్మెంట్ చేయాలి. టీచర్ నియామకం కానివ్వండి, టీచర్ ట్రాన్స్ఫర్ కానివ్వండి, కేవలం జెడ్పీ, గతంలో జెడ్పీ చైర్మన్ చేతుల్లో ఉండేది అధ్యక్ష. సో జెడ్పీ చైర్మన్ సింపుల్గా ఏం రాస్తే ట్రాన్స్ఫర్ అలా జరిగేది అధ్యక్ష. ఇట్లా ఉండకూడదు, పారదర్శకంగా ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి గారు పంచాయతీరాజ్ వ్యవస్థలో ఉన్న టీచర్లందరినీ గవర్నమెంట్ సిస్టంలోకి తీసుకొచ్చి ఎప్పుడు లేని విధంగా పకడ్బందీగా చేస్తాం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా ప్రత్యేకంగా మహిళలకి 33% రిజర్వేషన్ డిఎస్సిలో తీసుకొచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీ అధ్యక్ష. కౌన్సిలింగ్ విధానం తీసుకొచ్చే అధ్యక్ష, మీరు చూస్తే టీచర్ ట్రాన్స్ఫర్స్ కూడా ఆనాడు పారదర్శకంగా మనం చేసాం అధ్యక్ష. దాంట్లో పాటు అధ్యక్ష మీరు చూస్తే 94 నుంచి డిఎస్సి విధానం తీసుకొచ్చాం. అప్పటి నుంచి 2019 వరకు మీరు చూస్తే అధ్యక్ష, ఒక తెలుగుదేశం పార్టీ హయాంలోనే 1,80,000 మంది టీచర్ని నియామకం చేశాం అధ్యక్ష. అది ప్రభుత్వ పాఠశాలల పట్ల మాకున్న చిత్తశుద్ధి అధ్యక్ష. కానీ అధ్యక్ష, 2019లో ఏం జరిగిందో గౌరవ సభ్యులందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అధ్యక్ష, 2019 నుంచి 24 వరకు ఒక్క టీచర్ రిక్రూట్మెంట్ జరగలేదు. అంతేకాకుండా అధ్యక్ష, 12 లక్షల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలలకి దూరం అయ్యారు అధ్యక్ష. ఆనాడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు అధ్యక్ష. డీటెయిల్స్లోకి వెళ్తే 12 లక్షల మంది పిల్లలు
ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రైవేట్ పాఠశాలలకు వెళ్ళిపోయారు అధ్యక్ష. అధ్యక్ష, ఉపాధ్యాయులు అనేది మనం అందరం గౌరవించాలి అధ్యక్ష. ఉపాధ్యాయుల్ని ఈరోజు కూటమి ప్రభుత్వం ఒక సింగపూర్ కి, ఫిన్లాండ్ కి ట్రైనింగ్ పంపిస్తే అధ్యక్ష, గత ప్రభుత్వం ఏం చేసింది అధ్యక్ష? టీచర్ని ఏకంగా వైన్ షాపుల ముందర పెడతాం జరిగింది అధ్యక్ష. టీచర్ ఇది మీడియాలో వచ్చింది, నేషనల్ మీడియాలో వచ్చిన ఆర్టికల్ ని నేను ఈరోజు గౌరవ సభ్యులందరికీ చూపిస్తున్నాను అధ్యక్ష. ఆ రోజు మనం అందరం చూసాం వైన్ షాపుల ముందర ఎట్లా ఉపాధ్యాయుల్ని నుంచోబెట్టారు అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, జియో 117 గౌరవ సభ్యులందరూ కూడా తెలుసు, ఎందుకంటే పాదయాత్రలో ఇక్కడ అందరితో నేను కలిసికట్టుగా నడిచిన వాడిని, అందరు నాతో మమేకమయ్యారు. జియో 117 గురించి చాలా డీటెయిల్ గా మేము చర్చించాలి అధ్యక్ష. జగనన్న వ్యక్తి లోకేష్ ని ప్రశ్నించట్లేదు అధ్యక్ష. జగనన్న వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించట్లేదు అధ్యక్ష. జగనన్న వ్యక్తి ప్రభుత్వాన్ని ప్రశ్నించట్లేదట అధ్యక్ష. జగనన్న వ్యక్తి అంబేద్కర్ గారిని ప్రశ్నిస్తున్నారు అధ్యక్ష. ఎందుకంటున్నానంటే, ఇది అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రిజర్వేషన్ విధానం తీసుకొచ్చిన వ్యక్తి, అది మేము పాటిస్తాం. వర్టికల్ హారిజాంటల్ రిజర్వేషన్ పారదర్శకంగా నిర్వహించాల లక్ష్యంతో మేమున్నాం. అంబేద్కర్ గారిని ప్రశ్నిస్తున్నారు అధ్యక్ష, గొడ్డలిపాటి నాయకుడు అధ్యక్ష. దానికి సమాధానం చెప్పమనండి అధ్యక్ష. ముందు అధ్యక్ష, ప్రెస్ మీట్లు ఎందుకు అధ్యక్ష? రమ్మనండి హౌస్ కి, ఎందుకు రాలేదైనా? నేను ఛాలెంజ్ చేశాను అధ్యక్ష, ఇది 4వ ఛాలెంజ్, 4వసారి ఛాలెంజ్ చేస్తాను. టైం డేట్ మీరు ఫిక్స్ చేయండి, డిబేట్ కి నేను రెడీ. ఐఎమ్ రెడీ. ఇన్ ద హౌస్, అవుట్ సైడ్ ద హౌస్, ఐఎమ్ రెడీ. నేనేం పారిపోట్లా. మీలాగా నా పైన సిబిఐ కేసులు లేదు, మీలాగా నేను బెయిల్ పైన లేను. నేను ఎక్కడికి వెళ్ళాలంటే నేను కోర్టుకు వెళ్ళి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు, అది మీకుంది, నాకు లేదు. పారదర్శకంగా నేను నిర్వహిస్తున్నా అధ్యక్ష. కమ్ టు ద హౌస్ అండ్ డిబేట్. ఐఎమ్ ఛాలెంజింగ్ యూ టుడే. వాళ్ళ ఫేస్బుక్ లో పెడతారు అధ్యక్ష, ఎక్స్ లో పెడతారు, డిబేట్ నుంచి మేము పారిపోయాం. అరే డిబేట్ చేస్తున్నారు భయ్, రా, కమ్, కూర్చోండి అక్కడ. మీకు మంచి ఒక బ్లాక్ కూడా ఉంది రెడీగా, ఖాళీగా 11 మంది పట్టేదానికి నీట్గా ఉంది. రండి, కూర్చోండి, చర్చిద్దాం. సలహాలు సూచనలు ఉంటే ఇవ్వండి, విల్ టేక్ ఇట్ అప్. అంతేగాని అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం మటుకు మీరు ప్రశ్నిస్తే ఒప్పుకునేందుకు మేము సిద్ధంగా లేం. తప్పనిసరిగా పారదర్శకంగా మేము నిర్వహిస్తాం. ఇంకొక 3 డిఎస్సీలు ఎన్నికల ముందర ప్రజాప్రభుత్వం నిర్వహించి ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసే బాధ్యత మేము తీసుకుంటాం అధ్యక్ష. టీసీఎస్ ఐఆన్ ప్రోటోకాల్స్ ఏదైతే ఐఐటి, ఐఎంకి, ఏపీ హైకోర్టు ఎగ్జామ్స్ కి వాడతారో అదే ప్రోటోకాల్స్ మనం కూడా వాడటం జరిగింది అధ్యక్ష. సో అధ్యక్ష, ఇక్కడ 154 సెంటర్లు ఆంధ్ర రాష్ట్రంలో, 19 సెంటర్లు అవుట్ సైడ్ ఆంధ్ర రాష్ట్రం అధ్యక్ష. సిబిటి టెస్ట్ లో 24 రోజులు అధ్యక్ష పారదర్శకంగా నిర్వహించాం అధ్యక్ష. ఇది మళ్ళీ ఎందుకు నేను స్ట్రెస్ చేస్తున్నానంటే, మొత్తం ప్రక్రియ పూర్తయిన సంవత్సరం తర్వాత వైకాపోలు ఈరోజు క్వశ్చన్ పేపర్ లీక్ గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష. కనీసం అవగాహన లేదు. మన దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే అలాంటి ప్రతిపక్షం ఉంది. డిఎస్సి అంటే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ, వాళ్ళకి డిఎస్సి అంటే డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్ అంట. వాళ్ళ అధికార ప్రతినిధి ఒక డిబేట్కి వెళ్ళి డిఎస్సికి అంటే ఏంటంటే డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్ అన్నాడు. అంటే డిఎస్సి అనే అర్థం తెలియని వాళ్ళు ఈరోజు క్వశ్చన్ పేపర్ గురించి మాట్లాడుతున్నారు. ఎంత పారదర్శకంగా అంటే రొబస్ట్ సిస్టమ్ టీసీఎస్ ఐఆన్ ఏదైతే ఐఐటి, ఐఎం, ఏపీ హైకోర్టు వాడుతుందో ఆ సిస్టమే మనం వాడతాం జరిగింది అధ్యక్ష. దాని తర్వాత అధ్యక్ష అక్కడితో మేము ఆగలా. డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అధ్యక్ష. ఫస్ట్ మేము ఏం చేసామంటే, ఎగ్జామ్ మొత్తం పూర్తయిన తర్వాత ఎగ్జామినేషన్ కీ విడుదల చేసాం. దానిపైన విద్యార్థుల దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నాం. ఈ కీ విడుదల చేసి ఆయన అబ్జెక్షన్స్ ఉంటే మాకు తెలియజేయండి అని చెప్పాం. దాని తర్వాత సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ దగ్గరికి అబ్జెక్షన్స్ అన్ని తీసుకెళ్లి ఫైనల్ కీ కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టాం. దిస్ ఇస్ ద ఫైనల్ కీ అని. దాని తర్వాత నార్మలైజేషన్ ఆఫ్ స్కోర్ చేసి అది పబ్లిక్ డొమైన్లో పెడతాం జరిగింది అధ్యక్ష. డిస్ట్రిక్ట్ మెరిట్ లిస్ట్ కూడా పూర్తి చేసి మొత్తం ఆన్లైన్ మెకానిజం డైరెక్ట్ ప్రతి ఎవరైతే ఎగ్జామ్ రాశారో వాళ్ళకి SMS పంపించాం అధ్యక్ష. క్లిక్ చేస్తే డైరెక్ట్గా వాళ్ళ ఎన్ని మార్కులు ఏ సబ్జెక్ట్లో వచ్చిందనేది వాళ్ళకి తెలుస్తుంది అధ్యక్ష. SMS పంపించింది ప్రభుత్వం. వాళ్ళు ఎక్కడికి వెళ్ళి ఎత్తుక్కోవాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్గా వాళ్ళకి మేము SMS పంపిస్తాం జరిగింది అధ్యక్ష. దాంతోపాటు అధ్యక్ష నెక్స్ట్ స్టెప్ వచ్చేగల సర్టిఫికేట్ వెరిఫికేషన్ అధ్యక్ష. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అధ్యక్ష.
16,291 మందికి క్యాండిడేట్స్ కన్సిడర్ అయినప్పుడు 722 మందికి మనం ఇవ్వలేకపోయాం అధ్యక్ష. దాంట్లో కారణం కూడా ఏంటంటే అధ్యక్ష, ఒక ర్యాంకింగ్ లో లోకల్ రిజర్వేషన్, వర్టికల్ హారిజాంటల్ రిజర్వేషన్, మేనేజ్మెంట్ వైజ్ వేకెన్సీస్, పోస్ట్ ప్రిఫరెన్స్, ఎలిజిబిలిటీ కండిషన్స్, స్టాచ్యుటరీ గవర్నమెంట్ ఆర్డర్స్ పాటించినప్పుడు కొంతమందికి అవకాశం రాలేదు అధ్యక్ష. సో చాలా పకడ్బందీగా సర్టిఫికేట్ స్టేజ్ లోనే చాలా స్పష్టంగా వెరిఫై చేస్తాం జరిగింది అధ్యక్ష. ఇక్కడ కూడా అధ్యక్ష గౌరవ సభ్యులు తెలుసుకోవాల్సిన అవసరం ఏంటంటే, కాల్ లెటర్ ఇచ్చినప్పుడు చాలా స్పష్టంగా చెప్తాం అధ్యక్ష, సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాతనే కన్ఫర్ అవుతుంది. ఇట్ ఈస్ ఆల్ సబ్జెక్ట్ టు దిస్ వెరిఫికేషన్. సో ఎక్కడ రహస్యంగా చేసింది కాదు ఇది. ప్రతి ఎవరైతే పిల్లలు ఎగ్జామ్ రాస్తారో వాళ్ళందరికీ మెసేజ్ పెట్టాం, SMS ద్వారా ఇది మీ రిజల్ట్స్ అని చెప్తాం జరిగింది. దాని తర్వాత మొత్తం ఫైనల్ లిస్ట్ కూడా ఒక వెబ్సైట్లో పెట్టాం అధ్యక్ష. సో వాళ్ళ అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం, వాళ్ళు హాయిగా వాళ్ళ ఫోన్లో చెక్ చేసుకోవచ్చు, వాళ్ళ ల్యాప్టాప్లో చెక్ చేసుకోవచ్చు, వారి కంప్యూటర్లో చూడొచ్చు. అంత పారదర్శకంగా పెట్టి దాని తర్వాత అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చి ట్రైనింగ్కి తీసుకెళ్ళాం అధ్యక్ష. అంటే ఎగ్జామినేషన్ నిర్వహించిన దగ్గర నుంచి ఫైనల్ ట్రైనింగ్ వరకు ఒక పారదర్శకంగా ప్రజాప్రభుత్వం డిఎస్సిని నిర్వహిస్తాం జరిగింది అధ్యక్ష. ఎక్కడ కానీ షార్ట్ కట్టో లేదంటే ఒక స్టెప్ మిస్ అవుతాం జరగలేదు. 148 రోజుల్లో పూర్తి చేశాం. బహుశా భారతదేశంలో ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. ఇది మన ప్రభుత్వమే, ప్రజాప్రభుత్వమే చేసింది అధ్యక్ష, నాకు ఎలాంటి సందేహం లేదు. కానీ ఎక్కడ ఒక్క స్టెప్ కూడా మిస్ అవ్వకుండా ఆస్పిరెంట్స్కి, అభ్యర్థులకి అనేక సార్లు అవకాశం కూడా ఇచ్చాం అధ్యక్ష. సో ఫీడ్బ్యాక్ తీసుకునేదానికి అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష మీరు చూస్తే సంవత్సరం అయిన తర్వాత మారుతున్నారు అధ్యక్ష. మొత్తం ప్రోగ్రామ్ అయిపోయింది, టీచర్లు ట్రైనింగ్ అయిపోయింది, అంతా అయిన తర్వాత సంవత్సరం తర్వాత వచ్చి ఇప్పుడు ఏదో అవకతవకలు జరిగినాయి. అంటే ఎక్కడో కాక్రోచ్ జనతా పార్టీ యాజిటేషన్ చేసింది, అది ఆదర్శంగా తీసుకుందాం. మేము కూడా ఆయన అన్నాడు కదా, నేను కూడా ఒక కాక్రోచ్ అని ఆయన అన్నాడు. ఆయన కాక్రోచ్ అంట. రమ్మనండి, రమ్మని చెప్పండి హౌస్కి, వీఆర్ రెడీ టు డిబేట్. సలహా సూచనలు ఇవ్వండి, సిస్టమ్ని ఇంకా స్ట్రెంథెన్ చేస్తాం. అంతేగాని 3 గంటలు ప్రెస్ మీట్ పెట్టి మేమైతే సిద్ధంగా లేము, చాలా స్పష్టంగా సమాధానం చెప్పేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. నేను మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నా, కమ్ టు ద హౌస్, కమ్ సెట్. ఇంకో 3 రోజులు ఉంది, ఈ రోజు కలిపితే 4 రోజులు ఉంది, రండి హౌస్కి రండి. ఆయన ఇంకా బెంగళూరులో ఉన్నట్టున్నాడు అధ్యక్ష, ఇంకా వచ్చినట్లేడు తాడేపల్లికి, ఇంకా బెంగళూరులోనే ఉన్నాడు ఆయన. మళ్ళీ ప్రత్యేక విమానం తీసుకుని రావాలి, ఆయన వస్తే వీఆర్ రెడీ టు ఆన్సర్ అధ్యక్ష, దాంట్లో ఎలాంటి సందేహం లేదు అధ్యక్ష. అధ్యక్ష, కుంభకోణాలు అనేది వాళ్ళకి, ఆ వ్యక్తికి, జగనన్న వ్యక్తికి, ఆ కుటుంబానికి పేటెంట్ అధ్యక్ష, వాళ్ళ పేటెంట్ అధ్యక్ష. ఎందుకంటే డిఎస్సిలో కూడా గతంలో ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డిఎస్సి ఇట్లనే వాళ్ళు సరిగా నిర్వహించకుండా లీక్ అయింది అధ్యక్ష పేపర్. ఆనాడు అధ్యక్ష రవీంద్రనాథ్ రెడ్డి గారు వాళ్ళ మేనమామనే ఈ స్కామ్ చేసి OMR షీట్స్ అని హైదరాబాద్ తీసుకెళ్లారు అధ్యక్ష.